త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన తర్వాత రాజమౌళి తర్వాతి స్టెప్ ఏంటి అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్తో మూవీ ఉంటుందని ప్రకటించడంతో ఈ కాంబినేషన్పై అందరిలో భారీ అంచనాలు పేరుకుపోయాయి. అయితే ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం షూటింగ్లో బిజీగా ఉండడంతో రాజమౌళి కూడా కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాజమౌళి మహేష్ మూవీకి సంబంధించి పలు రూమర్స్ని సినీ సర్కిల్లో తాజాగా వైరల్ అవుతున్న ఒక అప్డేట్ ఫ్యాన్స్ను సంతోషపెడుతుంది. త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన తర్వాత రాజమౌళి తర్వాతి స్టెప్ ఏంటి అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్తో మూవీ ఉంటుందని ప్రకటించడంతో ఈ కాంబినేషన్పై అందరిలో భారీ అంచనాలు పేరుకుపోయాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలం అవడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మరికొన్ని రూమర్స్ కూడా ట్రెండింగ్లోకి వచ్చాయి. ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీకి ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా అంత బడ్జెట్తో తెరకెక్కలేదని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే మొదటి నుండి బడ్జెట్ విషయంలో రిస్కులు తీసుకోవడం రాజమౌళికి అలవాటే. ఒక తెలుగు సినిమా 100 కోట్లను కలెక్ట్ చేయడం కష్టమని ఇండస్ట్రీ నిపుణులు సైతం భావిస్తున్న రోజుల్లోనే ఆ రేంజ్ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించడం మొదలుపెట్టాడు రాజమౌళి. ఇక మహేష్ కోసం పూర్తి స్థాయి కథ సిద్ధమైన తర్వాత షూటింగ్ ప్రారంభించే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మూవీకి సంబంధించి విశేషాలను అందరితో పంచుకుంటాడంట రాజమౌళి. తన ముందు సినిమాలకు కూడా దర్శక ధీరుడు ఇదే ఫార్మెట్లో ఫాలో అయ్యాడు. ఇక జనవరిలో గుంటూరు కారం విడుదలవుతుంది కాబట్టి జనవరి చివరి వారం వరకు స్క్రిప్ట్ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్కు ప్రారంభించాలని మూవీ టీం భావిస్తుందని సమాచారం. ఇక ఈ మూవీకి రైటర్గా పనిచేస్తున్న విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మహేష్తో తెరకెక్కించనున్న సినిమాతో ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరిస్తాడని ఆయన బయటపెట్టారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కే మూవీ ప్రపంచాన్ని చుట్టేసే వ్యక్తి కథ అని ఇప్పటికే దర్శకుడు హింట్ ఇచ్చాడు. అయితే ఈ కథ అమెజాన్ అడవుల బ్యాక్డ్రాప్లో సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు. ఈ కథలో ఫారెన్ నటీనటులు కూడా కనిపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీలో నటించే ఫారెన్ నటీనటులు వీరే అంటూ పలువురి పేర్లు బయటికి వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తెలిసిపోయింది. అయితే ఈ మూవీ కూడా 2 భాగాలుగా విడుదలవుతుందా అని ప్రశ్నించగా సీక్వెల్కు అవకాశం ఉండేలా సినిమా ముగుస్తుందని రివీల్ చేశారు విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ సినిమాకు కావలసిన లొకేషన్స్ను ఇప్పటికే ఫైనల్ చేయగా అక్కడ షూటింగ్ చేయడానికి అనుమతుల కోసం మూవీ టీం ప్రయత్నాలు మొదలుపెట్టింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.